ఎక్కడ పోయింది వస్తాను ఇప్పుడు పనికి పోయింటన్నా. పనికా? అవునబ్బా. ఏం పని అబ్బా? రోజు పోయే పని అబ్బా. రోజు పోయే పని రోజు పోయే. షాప్ కా? కూలికి పోతున్నా కదా, ఇప్పుడు షాప్ జరగడం లేదని. అవునా? కూలి పనికా? అవునబ్బా. ఎంత ఇస్తాను? యాడబ్బా పని దొరకదు, ఇంకెంత ఇస్తారేమో అనేది ఏముంది, ఆడ ఇస్తే 300 లేకుండా 400. ఒకసారి అది కూడా దొరకదు పని. అవునా? అయిపోయింది, ఏం చేస్తావు చెప్పు, వ్యాపారాలు తగ్గిపోయినాయి. వ్యాపారాలు ఏం లేవు మసాలా. నా షాప్ కరెక్టే జరగట్లేదు, సరిగ్గా జరగట్లేదు వ్యాపారాలు. కాదు, అలా చూసే పని దొరకడం లేదు. పిల్లడు చూసి ఏదైనా పని చూసుకోవాలంటే వాడు పని చూసుకోవాలి. ఏం చేయాలో అర్థం కాదు నాకు. మసాన్, నీ కొడుకు ఖాళీగా ఉన్నాడు అన్నావు కదా? ఖాళీగా ఇంటికాడ ఉన్నాడు అని చెప్పన్నావు కదా? ఏం పత్రం దొరకలేదని చెప్పన్నావు కదా? వేరే సాట సేల్స్మెన్గా ఉంది మసాన్. ఒక 5,000 ఇస్తారు జీతము, అబ్బాయికి. అని బాగుంటుంది, వాళ్ళు పంపిస్తా అంటే చెప్పు, తోలుకొని మసాన్. ఇప్పుడు ఒక చోట పని ఉంది కదా, చేతి పని నేర్పించాలని అనుకుంటున్నాను. ఎక్కడ వస్తాను? చేతి పని పిల్లలు చేయట్లేదు మస్తాన్. ఒక చోట 15,000 జీతం ఇస్తారు, నెల జీతం వస్తుంది, నీ కొడుకు బ్రహ్మాండం ఉంటుంది, పని బాగుంటుంది మసాన్. సరేలేనా, ఇంటికాడ వాడికి అడిగి ఏమాట చెప్తాను లేదా నీకు. సరే మసాన్, ఓకే మసాన్, అలాగే చేద్దాంలే మసాన్. అట్లదే అన్నా, ఆ నెంబర్ ఉంటే అన్నా తట్టుకోలేకపోతున్నానన్నా. ఎవరున్నా నువ్వు? ఆ నెంబర్ ఒకటి ఇచ్చాను, 2 ఎకరాలు పోయినా. ఇంతకీ ఎవడన్నా వీడు? ఎవరిని చూసి ఎవడనుకున్నాడన్నా వీడు? ఏం లేదన్నా, ఒళ్ళంతా దురదగా ఉంది, డాక్టర్ నెంబర్ ఇస్తావని. మసాన్, నువ్వు డాక్టర్ దగ్గర పోతుంటావు కదా, డాక్టర్ నెంబర్ మసాన్. నేను ఈ మధ్య డాక్టర్ దగ్గర పోవడం లేదు. గోకొని అలవాటు అయిపోయింది. నువ్వు కూడా పోయి గోక్కో, అదే అలవాటు అయిపోతుంది.